హలో అండ్ వెల్కమ్ టు సినీ పిఓవి. ఈ వీడియోలో మన బుచ్చిబాబు సనా గారు డైరెక్ట్ చేసిన, అలాగే మనం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్, పెద్ది మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సబ్జెక్ట్ వైజ్ చూస్తే ఎక్సలెంట్ మూవీ బ్రో, నో డౌట్ ఎట్ ఆల్. రీసెంట్ టైమ్స్ లో మన ఇండస్ట్రీకి రిలేటెడ్ ఏ పెద్ద హీరో మూవీ అయినా మనం ఇలాంటి ట్విస్ట్స్ అస్సలు చూసి ఉండదు. అలాంటి డేరింగ్ స్టెప్ తీసుకున్నందుకు రామ్ చరణ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. అలాగే ఇలాంటి ఒక సబ్జెక్ట్ ని పట్టుకొని రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళినందుకు బుచ్చిబాబు గారికి ఇంకో హ్యాండ్స్ ఆఫ్. ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. సో కమింగ్ టు ద మూవీ, ఎవరైనా సరే ఈ మూవీని చూసి ఉండకపోతే ఖచ్చితంగా స్పాయిలర్స్ ఉంటాయి. దీన్ని ఇక్కడితో ఆపేసేయండి. సినిమా వైజ్ ఎక్సలెంట్ మూవీ బ్రో, కానీ ఎక్కడో స్క్రీన్ ప్లేలో కొంచెం ల్యాగ్ ఉంది. ఎందుకంటారా, సెకండ్ హాఫ్ లో తెలియకుండానే ఢిల్లీ ఎపిసోడ్ ఎందుకు ఎంత ల్యాగ్ చేశారు, ఇంక ఇక్కడితో కట్ చేస్తే సరిపోతుంది కదా అని అనిపించింది. సో నా దృష్టిలో రామ్ చరణ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్ ఆఫ్ ద మూవీ. మేజర్ డ్రాబ్యాక్ ఈజ్ ద స్క్రీన్ ప్లే. ఎందుకో కొంచెం సెకండ్ హాఫ్ లో ల్యాగ్ అనిపించింది. ఆ ఢిల్లీ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా, లేదా ఇంకొంచెం ఫాస్ట్ పేస్డ్ గా ఉండుంటే బాగుండేది అనిపించింది నాకు. ఎందుకంటే నాకు బేసిక్ గా ఆ ఢిల్లీ సీక్వెన్స్ మాత్రం కొంచెం లాగ్ అనిపించింది భయ్య. సో యా, కమింగ్ టు మన లవ్ స్టోరీ, మన పెద్దిగా లవ్ స్టోరీ దగ్గరికి వస్తే, నాకు ఎందుకో జాన్వీ గారు ఈ సినిమాకి అవసరమా అని అనిపించింది. బట్ తనని యూజ్ చేసుకునే ఒక లేట్ నైట్ సీక్వెన్స్, ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉంటది భయ్య. వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. హ్యాట్స్ ఆఫ్ టు రత్నవేలు గారు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఓ మై గాడ్, ఏమన్నా తీసారా, ఎక్సలెంట్. ఈ లవ్ స్టోరీ జోలికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, పర్సనల్ పర్స్పెక్టివ్ అని చెప్పొచ్చు. ఏంటంటే, హీరోయిన్ ఎందుకు అలా చూపించారు, ఎందుకు అలా డబుల్ మీనింగ్ లో లేదా ఇంకొక పర్స్పెక్టివ్ లో ఎందుకు చూపించారు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ అదే మన బుచ్చిబాబు గారు దాచించిన ఒక ఈస్టర్ ఎగ్. ఏంటంటే, మన హీరో ఎలాంటి వాడు, కొండల్లో ఎక్కడో నాటుగా, ఎక్కడో రాడ్ తేలిన ఒక మనిషి, లేదా ఒక లేబర్ తనంగా పెరిగిన ఒక మనిషి. అలాంటి వాడు ఒక ఆడపిల్లని, లేదా ఒక పెద్ద స్థాయి పెద్ద అంతస్తు ఉన్న ఒక ఆడపిల్లని చూసినప్పుడు గబాల్న ఎలా చూస్తాడు, లేదా ఎలా ఊహించుకుంటాడు, ఏ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తాడు అనే వ్యూతో సినిమాని మనకి ప్రజెంట్ చేశారు. బేసిక్ గా ఆ లవ్ స్టోరీని ఇక్కడ ఎప్పుడెప్పుడైతే మనకి జాన్వీ గారిని ఇంకో విధంగా చూపిస్తున్నారో, అది మేజర్ గా ఒక పెద్ది అనే ఒక క్యారెక్టర్ జాన్వీని ఎలా చూస్తాడు, ఫస్ట్ టైం చూసుంటే ఎలా చూసుంటాడు, ఏ ఉద్దేశంతో చూసుంటాడు అనేది మనకి తెలియజేయాలనుకున్నాడు. అది పెద్దికి ఉన్న మెంటాలిటీ ఇలా అని చెప్పేసి చూపించడానికి ట్రై చేశాడు. బేసిక్ గా పెద్ది అనేవాడు చాలా రస్టిక్ గా, రాగా, ఫిజికల్ మోడ్ లోనే ఏదైనా సరే చూపించాలి అనుకుంటాడు, కానీ రొమాంటిక్ గా ఒక రొమాన్స్ వేలో ఏదో చూపించాలి, ఏదో చెయ్యాలి, ఏదో ప్రశంసలు పొందాలి అని మాత్రం ఏది చేయడు. అంతే. సో ఎందుకో జాన్వీ గారికి దేవరతో పోల్చుకుంటే మన తెలుగు సినిమాస్ లో ఇది కొంచెం బెస్ట్ మూవీ. ఎందుకంటే తన ద్వారా ఒక ఒక సీక్వెన్స్ ఉంటది, ఫైట్ సీక్వెన్స్, ఫెంటాస్టిక్ సీక్వెన్స్ దట్ ఈస్. యా, మనం అది మళ్ళీ రత్నవేల్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుందాం. సో యా, కమింగ్ టు మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ గారు, వావ్ 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 వావ్. ఇలాంటి మూవీస్ కదండి మేము మీ దగ్గర నుంచి కోరుకుంటుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. ఇలాంటి మ్యూజిక్, ఇలాంటి ఆర్ఆర్ కదా మేము కోరుకుంటుంది. ఎక్సలెంట్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఏ కంప్లైంట్ లేదు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ లో. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్, సూపర్ 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 సూపర్. అండ్ యా, కమింగ్ టు రత్నవేల్ గారు, బ్రో, మీరు ఎలా ప్లాన్ చేశారో గానీ, ఎలా మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తో, లేదు నేను ఫిలిం నెగిటివ్ లోనే తీయాలి, ఈ క్యాన్స్ పెట్టుకునే తీయాలి, అవి మళ్ళీ స్టోర్ చేసుకొని అవి అట్లా చూపించాలి. నేను మీ ఇంటర్వ్యూ చూసాను, ఎక్సలెంట్ సార్, మీరు ఎక్సలెంట్. అంతే, మీకు ఉన్న స్కిల్ ఏదైతే ఉందో కంప్లీట్ గా పెద్దితో చూపించారు. ఏదైతే ప్రతి ఒక్క డీటెయిల్ ని, ఇసుక రేణువు ఇట్లా పడుతుంది భుజాల మీద నుంచి ఇలా పడుతుంది అంటే, దాన్ని ఎంత పిక్చర్ పర్ఫెక్ట్ గా మీరు చూపించాలి అని అనుకున్నారో అంతే పిక్చర్ పర్ఫెక్ట్ గా మీరు చూపించారు. సూపర్ సార్, సూపర్.
మీరు చాలా బాగా తీశారు. నాకు వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్ ఈస్ మీ ఈ పెద్ద మూవీలో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రిలేటెడ్ గా ఏదైతే మన అచ్చయ్యమ్మ గారిని అలా హ్యూమిలియేట్ చేయాలి లేదా అలా చేయాలని చెప్పేసి మన దివ్యాందు గారు ఏదైతే అనుకోని చేస్తారో, దాని తర్వాత లేట్ నైట్ లో ఒక ఫైట్ జరుగుతుంది చూడండి. అక్కడ పేపర్స్ ఎగరేసేటప్పుడు ఉంటే సీక్వెన్స్ ఏదైతే ఉందో అది చాలా బాగా చూపించారు సార్. మీరు చాలా బాగా చూపించారు. ఐ లవ్ ఇట్. అండ్ అట్లాగే ఎన్నో సీక్వెన్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఫైట్ సీక్వెన్స్ కానీ లేదా మాక్సిమం మీరు లేట్ నైట్ లోనే లేదా నైట్ టైమ్స్ లోనే మీరు ఫైట్స్ ని డిజైన్ చేసిన విధానం ఏదైతే ఉందో, మేజర్లీ దిస్ రైల్వే స్టేషన్ లేదా లెట్స్ సే పోలీస్ సిబ్బందితో ఉన్న ఫైట్ ఏదైతే ఉందో ఎక్సలెంట్. అసలు ఆ సీక్వెన్స్ ని మీరు ఎలా తీసారో తెలియదు కానీ అక్కడ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ గ్రేజ్డ్ వ్యూ లో చూపించారు చూడండి. అది చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద మేజర్ హైలైట్ ఆఫ్ ద మూవీ, జగపతి బాబు గారు సార్, మీరు లెజెండ్ సార్. లిటరల్లీ మీరు లెజెండ్. దట్ ఈస్ యాప్ట్ టు యూ. ఎందుకంటున్నానంటే ఏ కోణంలో మిమ్మల్ని చూసి మేము ఇంకా 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 కొత్తది కావాలని కోరుకుంటున్నామో అదే కోణంలో మీరు వచ్చి ప్రతిసారి మమ్మల్ని మెస్మరైజ్ చేస్తూనే ఉంటున్నారు. బీట్ రంగస్థలం, బీట్ నాన్నక ప్రేమతో అండ్ బీట్ పెద్ది. మీకు ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు బుచ్చిబాబు గారికి వీ షుడ్ థ్యాంక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ కమింగ్ టు శివన్న గారు సార్, ఎందుకో మాకు ఆయన క్యారెక్టర్ అది సెట్ కాలేదేమో అనిపించింది సార్. ఇంకెవరన్నా చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. అంటే ఆయన నిజంగా ఆ సిసోడియా వాళ్ళతోని ఫైట్ చేసి గెలిచారా అంటే అది ఆలోచించాలి అంటేనే ఇట్స్ నాట్ స్ట్రైకింగ్ మీ. ఐ డోంట్ నో వై. మేబీ నేను ఆయన మూవీస్ ఎక్కువ చూడనందుక, లేకపోతే ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ డౌటింగ్ హిస్ క్యాపబిలిటీ దట్ హీ మైట్ హ్యావ్ రియల్లీ వాన్ ఇట్ ఆర్ నాట్. బట్ యా, వాట్ ఎవర్ ద పార్ట్ హీ ఈస్ గివెన్ టు హిమ్, హీ హాస్ డన్ ఇట్ గుడ్. కీపింగ్ my point of view aside, he has done a good job. But his character which is given to him, ఎందుకో నచ్చలేదు. యా, పెద్ది ఈజ్ ఎ మూవీ వేర్ ఒక కూలోడు పనుల కోసం వలస వెళ్ళి పనులు చేసుకొని వచ్చిన డబ్బులతో వాళ్ళ ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. వచ్చిన డబ్బులతోనే వాళ్ళు ఆ వలస వెళ్ళిన ప్లేస్ లో ఏదైతే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నిద్ర చేయాలో లేదా స్నానాలు చేయాలి అన్నా కూడా డబ్బులు ఇచ్చి మరీ వాళ్ళు స్నానాలు నిద్రలు చేసే పొజిషన్ లో ఉంటారనమాట. సో వాళ్ళు రిటర్న్ మళ్ళీ వాళ్ళ ఇంటికి రావాలి అంటే వాళ్ళ దగ్గర, నాకు తెలిసి వాళ్ళ దగ్గర ఏదైతే సంపాదించుకుంటారో ఆ సంపాదన ఏది కూడా మిగలదు. చాలా హీనంగా ఉన్నాయి వాళ్ళ బతుకులు చూడాలంటే. అలాంటి ఎమోషన్ ని బయటికి తీసుకురావడానికి బుచ్చిబాబు గారు డెఫినెట్లీ అచీవ్డ్ అనే చెప్పాలి. బట్ కమింగ్ టు ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ హియర్ ఏంటి అంటే, ఏదైతే ల్యాండ్ స్లైడ్ వచ్చి ఒక చిన్న బాబు చనిపోతాడో అది నాకు ఎందుకో ఎగ్జాక్ట్ గా అంటే న్యాచురల్ గా అనిపించలేదు సార్. వెన్ యూఆర్ డీలింగ్ విత్ న్యాచురల్ కెలామిటీ, ఇట్ షుడ్ ఆల్వేస్ బీ సమ్వే న్యాచురల్. ఆ గ్రాఫిక్స్ వల్లనో లేకపోతే ఆ సీజీ వల్లనో అది ఎందుకు సెట్ కాలేదు. ఆ కొండరాళ్ళు విరిగి పడిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఎందుకో సెట్ కాలేదు అనిపించింది సార్. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, మన పెద్ది ఎలా అంటే హీఈస్ అ పర్సన్ హూ ఆల్వేస్ ట్రైస్ టు వర్క్ ఆర్ ట్రైస్ టు ప్లే ఆర్ ట్రైస్ టు విన్ సంథింగ్ జస్ట్ టు గెయిన్ మనీ. సింపుల్, ఆట కూలి నా కొడుకు, అంతే సింపుల్ గా. వాడిలాగా ఆట కోసం డబ్బుల కోసం ఆట ఆడి గెలిచి ఆ డబ్బులు సంపాదించే వాళ్ళు ఎవరూ లేరు. సో ఇలా మన పెద్ది ఇవి చేస్తున్న పనిలో మన అప్పల సూరి గారికి, జగపతి బాబు గారికి ఆయనకు ఉన్న ఏదైతే ఉందో అది ఆయన అచీవ్ చేశారా, చేయలేక మధ్యలో ఏం జరిగి ఉంటది, దానివల్ల మన పెద్ది ఎలా దాన్ని అచీవ్ చేయాలని చెప్పేసి పాటుపడ్డాడో లేదా ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారో అది అచీవ్ చేయడానికి అనేది స్టోరీ. అండ్ కమింగ్ టు ద క్లైమాక్స్ ఏదైతే ఉందో, ఐ డోంట్ థింక్ it is one of a bad climax, but also it is not one of a very good climax. Reason being, ఒక పక్కా కమర్షియల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చే మూవీని బట్టి ఒక క్లైమాక్స్ అనేది మాసీ హీరోతో ఒక ఫైటింగ్ రిలేటెడ్ లేదా మ్యాసివ్ ఫైట్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ ఇక్కడ అది లేదు.
అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈవెన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్, బట్ ద పాయింట్ ఈస్ లైక్ కమర్షియల్ మూవీ అంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు బుచ్చిబాబు గారు, బికాస్ he have shown what exactly a middle-aged man who has achieved everything in his life will lead his current life. He has showed exactly the same thing, just with a small walk along with his dog side by him on a hilly area. That's it. Fantastic. Excellent. And he cut the movie there. ఇది సార్ పెద్ద రివ్యూ. నాకైతే పెద్ద మూవీ చాలా బాగా నచ్చింది. బుచ్చిబాబు గారు, మీరు నిజంగా మామూలు వాళ్ళు కాదు. ప్రతి మూవీలో ఖచ్చితంగా ఏదో ఒకటి కట్ చేస్తూ చూపిస్తారు. బట్ యెట్ యూ ఆల్వేస్ అచీవ్డ్ అండ్ యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు సీ ఇన్ ఫ్యూచర్. యా, దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అండ్ మరిన్ని ఇన్సైట్స్ కోసం అండ్ ఈస్టర్ ఎగ్స్ రిలేటెడ్ టు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మూవీస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినీ పిఓవి.